ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వారం యొక్క ఫలితం కూడా ఉంటుందా? మనకి ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టినటువంటి వారికి ఆ వారం ఆదివారం పుడితే ఒక తత్వము, శనివారం పుడితే ఒక తత్వము, సోమవారం పుడితే ఒక తత్వం అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది అడగడం జరిగింది. అయితే ఇక్కడ వార సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది, అది కాకుండా ఇంకేం చూసుకోవాలి, ఈ ఫలానా వారంలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం. మంగళవారం జన్మించిన వారికి కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కుజ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ధైర్యము, సాహసము, నేను ఏదైనా చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాలేజీ గోడ మీద 10 మంది ఫ్రెండ్స్ కూర్చున్నారు. ఫ్రెండ్ పరిగెట్టుకొని సినిమాలో చూపిస్తుంటారు, అక్కడ మన వాళ్ళని ఏదో గొడవ చేస్తున్నారని. కుజ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఈ మంగళవారం పుట్టిన వారు లేదా మేష వృశ్చిక లగ్నాల్లో జన్మించిన వారు, కుజుడి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు ముందు గొడవకి వాళ్ళు ముందుకు వస్తారు. అంటే ఏమిటి, వాళ్ళ ఆ ధైర్యము, సాహసము, గొడవ పెట్టేసుకొని అయినా సరే అది క్లియర్ చేసేసుకోవాలి. ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కుజుడు ఉన్నప్పుడు ఎనర్జీ, ఇప్పుడు మనకి సైనికులు కానీ సెక్యూరిటీ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరికీ కూడా మార్స్ బలంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మంగళవారం పుట్టడం, అందులో ముఖ్యంగా మార్స్ బలంగా ఉండడం. మంగళవారం పుట్టకపోయినా మార్స్ బలంగా ఉంటే కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా కుజుడు ఎప్పుడైతే బాగా బలంగా ఉంటాడో వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇదే కుజుడు కనుక ధనయోగాన్ని ఇస్తున్నాడు, భూముల వల్ల అద్భుతంగా కలిసి వస్తుంది వీళ్ళకి. ల్యాండ్స్ వల్ల, అంటే ల్యాండ్స్ కొన్నాము, అమ్మాము. కొంతమంది చెప్తుంటారు ఏమంటే ఒకప్పుడు 10 లక్షలకు వచ్చేది ఎకరం మేము అప్పట్లో కొన్నాము, అసలు ఇప్పుడు అది 10 కోట్లు అయిపోయింది అంటూ ఉంటారు. అంటే ఒకటి 100 టైమ్స్ పెరిగిపోయింది ఒకటేసారి. అలా ఏంటంటే కుజ ప్రభావం బాగుండి వాళ్ళకి ధనపరంగా కలిసి వస్తే అలా వస్తుంది. కుజుడు బాగాలేడు, వ్యవసాయం చేస్తే కూడా నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజుడు కనుక బాగున్నాడు అన్నప్పుడు, అదేవిధంగా ధనయోగాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు అన్నప్పుడు రియల్ ఎస్టేటు, వ్యవసాయము, ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ ఇట్లాంటి వాటిలో ట్రై చేసుకోవడానికి, మరియు అదేవిధంగా కొన్నిసార్లు ఒక్కోసారి మనం అనుకుంటాం అబ్బాయి ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాం, కానీ కుజుడు బాగుండి గొడవ పెట్టుకోవడం వల్లే ప్రాబ్లం క్లియర్ అవుతుంది కూడా చెప్పాలంటే. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు లక్కీ నెంబర్ కూడా 9 నెంబర్ అవుతుంది. అయితే చాలామంది నేను మంగళవారం పుట్టాను కదా అందుకే నేను పగడం పెట్టేసుకుంటా అంటారు. పగడం అనేది అంత ఈజీగా పెట్టుకోకూడదు, ఎందుకంటే అది కనుక పడకపోతే అగ్రెసివ్ నేచర్ని పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. అగ్రెసివ్ నేచర్ పెరగడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పగడం అనేటువంటిది అంత ఈజీగా మీరు తీసుకోకండి. ఇక మరొక విషయం ఏంటంటే మీ జన్మజాతకంలో కుజుడు బాగున్నాడు, పగడం పెట్టుకునేటువంటిది ఎక్కడ కూడా పాపగ్రహాలతో సంబంధం లేదు. ఒక్కోసారి ఏమవుతుంది, కుజుడు ఏ శనితోనో ఉన్నప్పుడు ఎక్కువ గొడవలకి ఇంకా ఎక్కువ దారితీస్తుంది, ఎక్కువ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బుధుడితో ఉంటే వాగ్వివాదాలు పెరుగుతూ ఉంటాయి, అలా అనమాట. ఇప్పుడు శుక్రుడితో ఉంటే దట్ ఈస్ డిఫరెంట్, అందరితో ఆకర్షితులు అవుతూ ఉంటారు. రాహుతో ఉంటే మరింత ఓవర్ యాంగ్జైటీ అవుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కుజుడు యొక్క ప్రభావం మీ పర్సనల్ చార్ట్లో కూడా బాగుంది, అప్పుడు మాత్రమే మీరు రత్నం జోలికి వెళ్ళాలి. అదర్వైజ్ మీరు కుజుడు ఇలా ఉంది అనుకున్నప్పుడు చక్కగా మీరు 9 ముఖాలు రుద్రాక్ష ధరించవచ్చు, దానివల్ల మీకు చాలా మటుకు పాజిటివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా మీకు కుజ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో బాలేడు కుజుడు, మంగళవారమే పుట్టారు కానీ మీకు అంత బలంగా లేదు, అలాంటప్పుడు ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. కానీ మంగళవారం పుట్టి కుజుడు పాడైతే మొత్తం రెడ్ కలర్ మంచిది కాదు, కానీ బాగున్నాడు మీ జన్మజాతకంలో కుజుడు, అప్పుడు రెడ్ కలర్ వేసుకోవడం కూడా మీకు చాలా పాజిటివ్ ప్లస్ అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ వారము పుట్టినా వారము యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక 20 to 30% ఉంటుంది వార ప్రభావం, హోరా ప్రభావం లాగా. మరి దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండాలనేది ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఏది ఉంటుంది అంటే వాళ్ళ లగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లగ్నంతో పాటు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఆదివారం పుట్టాము రవి, సోమవారం పుట్టాము చంద్రుడు, అలాగా కర్కాటక లగ్నం సోమవారం పుట్టాము, అలా కాదని మంగళవారం పుట్టామంటే వృశ్చిక లగ్నం మేష లగ్నం చూసుకోవాలి, అవి కూడా బలంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఆ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే గురువారం పుట్టాము మీన ధను లగ్నాలు, శనివారం పుట్టాము మకర కుంభ లగ్నాలు, శుక్రవారం పుట్టారు వృషభ తులా లగ్నాలు,
ఇలా బుధవారం పుడితే మిథున కన్యా లగ్నాల్లో ఉండే గ్రహాలు ఆ రాసులు కనుక బాగుంటే ఆ వారాధిపతి మరింత బలపడతాడు. అయితే దీంతో పాటు చాలామందికి ఏంటంటే ఒక అపోహ, ఏమంటే నేను పుట్టిన వారం మంచి వారం కదా అందుకే నాకు డబ్బులు రావట్లేదేమో అనుకుంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ధనం రావడానికి వారానికి సంబంధం లేదు. ధనాధిపతి బాగుండాలి మీ జన్మజాతకంలో. ధనాధిపతి కనుక అద్భుతంగా ఉన్నాడు అంటే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మహాదశలు కూడా రావాలి. న్యాచురల్గా జనరల్గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఒక లైఫ్ గడవడం వేరు. బాగా ధనం సంపాదించాలంటే ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తుండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడతాం. వాళ్ళకి 10th లార్డ్, అంతేగాని కేవలం వారాధిపతిని పట్టుకొని కాదు. ఈ వారాధిపతి ఎంతవరకు పనిచేస్తాడంటే మీ యొక్క నేచర్, మీ లుక్, మీలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బిల్డ్ చేయడానికి బాగా పనికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఆ వారాధిపతిని బట్టి నేను ఏదైతే మీరు ఆ దేవత ఆరాధన చేసుకోవాలి ఎలా చెప్పానో, సేమ్ మీ యొక్క లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5వ స్థానం అని ఉంటుంది. ఆ 5వ స్థానంలో గ్రహానికి ఉండేటువంటి అధిదేవతను చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. అంటే సన్ ఉన్నాడు అనుకోండి, సూర్య భగవానుడిని, చంద్రుడు ఉంటే గౌరీ, కుజుడు ఉంటే స్కందుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని, బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, గురువు అయితే దత్తాత్రేయుడిని లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, శుక్రుడు అయితే అమ్మవారు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు అయితే దుర్గా, కేతు అయితే మీరు గణపతిని తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏలినాడు శని లేకపోతే కాలసర్పయోగం ఇవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకుండా అసలు మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఏ భావాధిపతి మహాదశ నడుస్తుంది, ఆ భావాధిపతి మహాదశ నడిచేటప్పుడు ఆ దశ ఏ ఫలితం ఇస్తుంది పట్టుకోవాలి. అది వదిలేసి మీరు ఎంతసేపు ఏలినాడు ఉంది కాబట్టి ఇలా బాగాలేదు, కాలసర్పయోగం ఉంది కాబట్టి ఇలా బాగాలేదు అనుకుంటే అది సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలితం వారాధిపతి సంబంధించింది అన్నారు కదా అంటే ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది మనిషికి. మీరు చూడొచ్చు కావాలంటే ఈ వారంలో పుట్టిన వ్యక్తికి ఇలాంటి తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దానిలో వాళ్ళు దేన్ని వదిలేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఆదివారం పుట్టాము, కొంచెం ఎక్కువగా ఉండే ఒక్కోసారి ఈగో ఎక్కువగా, ఒక్కొక్కసారి రవి కనుక కుజుడితో కలిసాడు ఈగో ఎక్కువగా ఉంటుంది, దాన్ని వదిలేయగలగాలి. అప్పుడు లేకపోతే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని సంబంధించినటువంటి దేవత ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారాధిపతి యొక్క ఫలితం కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వారాధిపతిని బట్టి లలితా సహస్రనామాల్లో ఏమైనా నామం ఉందా అని చెప్పి చూసుకుంటే, ఉదాహరణకి ఆదివారంలో పుట్టారనుకోండి మీరు, ఉదాహరణకు లలితా సహస్రనామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ బగలమాలినే నమః అనే నామస్మరణ చేయండి. ఇది రోజు 40 నిమిషాలు చేయొచ్చు. లేదు సోమవారం పుట్టారు, చంద్రబలం పెరగాలి, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. లేదంటే మంగళవారం జన్మించాను నేను అన్నప్పుడు ఓం స్కందాయ నమః చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క నామం అనేటువంటిది. అదేవిధంగా బుధవారం పుట్టాము, బుధుడు పాడయ్యాడు, ఉదాహరణకి ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి పాడవడం వల్ల, ఎందుకంటే బుధుడు బుద్ధికి లాజికల్ థింక్కి కారకుడు. ఓం అపర్ణాయే నమః, అప్పులు ఖచ్చితంగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా గురువారం జన్మించామంటే మంచి యోగం కూడా చూసాం, కానీ ఒకానొక టైంలో బాగా ఇబ్బంది కూడా పడ్డాము, గురుబలం లేక సంతానం కలగట్లేదు ఇట్లా అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క నామం చేసుకోవచ్చు. లేకపోతే ఓం గురుమండల రూపిణియే నమః అని కూడా చేసుకోవచ్చు. శుక్రవారం అయితే కనుక ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ, లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అలా కాకుండా శనివారం పుట్టాము అన్నప్పుడు మీరు సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన దోషం తగ్గాలి, సాటర్న్ మీకు బాగాలేడు అనుకున్నప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.